నేను చెప్తుంది ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే మార్నింగు నాకు చాలా ఎలా అంటే అది పీక్స్‌లో కోపము కాదు, ఏడుపు కాదు, ఏం చేయాలో తెలీదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఏంటంటే మార్నింగు మా అబ్బాయి స్కూల్‌కి వెళ్తాడు. ఎంతకి అంటే 8:35కి వెళ్తాడు. అయితే మా అబ్బాయికి బాక్స్ పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, అలాగే స్నాక్స్ పెట్టాలి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా నాకు బేబీ పుట్టింది కదా! అయితే ఇద్దరూ ఒకేసారి తను ఏడుస్తుంది నిద్రకి. బాబేమో బ్రష్ చేసి స్నానం చేయగానే తనకు ఆకలేసేస్తది. కాబట్టి టిఫిన్ రెడీ చేసి ఉంటే వాడు తింటాడు. ఒక్కొక్కసారి నాకు తినిపించమంటాడు. అయితే ఈరోజు ఏమైందంటే పాప ఏడుస్తుంది. వీడేమో అమ్మ నాకు టిఫిన్ పెట్టు, పెట్టు, పెట్టని అల్లరి పెడుతూనే ఉన్నాడు. అయితే ఆ టైంలో నాకైతే చాలా కోపమొస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని ఒకేసారి మెయింటైన్ చేయడం అంటే అబ్బా! చాలా కష్టం కదా! అదే మనం మామూలుగా ఏమంటాము ఎవరైనా జాబ్ చేసి బేబీని చూసుకోమంటే చాలా కష్టంగా ఉంటది కదా! ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు గూడా అలానే ఉంది. ఒకళ్ళ జాబు, ఇంకొక బేబీ అన్నట్లు ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇద్దరు బేబీ ఈక్వల్ టు ఒక జాబు, ఒక బేబీ అలా అనిపిస్తుంది ఇప్పుడైతే. అదే మామూలుగా మనం హస్బెండ్‌లకి జాబ్ చేసాక పిల్లల్ని చూడమంటే, ఇప్పుడే జాబ్ చేసి వచ్చాను కదా! లేకపోతే నాకు వర్క్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా బేబీని చూడాలంటే కష్టం అంటారు కదా! అలాంటిది మనం ఇద్దరు బేబీలని చూడాలంటే చాలా కష్టంగా ఉంటది కదా అసల. అది నేను చెప్పేది ఇద్దరు బేబీలు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. మార్నింగ్ అయితే అసలు ఎలా ఉంటదంటే, తను ఏమో పెట్టమని, తినేమో ఏడుస్తుంది పడుకోపెట్టడానికి. తనైతే ఆ టైంలో నాకు తన మీద బాబు మీద చాలా కోపం వచ్చేసింది. కానీ తర్వాత ఆలోచిస్తే వాడు కూడా బాబే కదా! కానీ సెకండ్ బేబీ వస్తే ఫస్ట్ బేబీ మనకి చాలా పెద్దోళ్ళలా అనిపిస్తది. కానీ వాడు చిన్నవాడే. ఆ టైంకి మాత్రం మనకి చాలా కోపం వస్తది. నువ్వే తినాలి, నువ్వే చేయాలి అని అంటాం గానీ, తర్వాత అనిపిస్తది అయ్యో! వీడు చిన్నోడే కదా! తినిపించమన్నప్పుడు తినిపించాలి. కానీ ఇద్దరూ ఒకేసారి తను ఏడ్చి నిద్ర పెట్టడానికి ఈళ్ళని టిఫిన్ పెట్టి, ఆ 2 ఒకేసారి అయితే చాలా కష్టమైపోతది. నా అంటే బాబుకి నేను పాపని తీసుకెళ్ళి కింద వెహికల్ వస్తది. ఎక్కిస్తాను. ఇది తను పాప సపోర్ట్ చేయకపోతే బాబుని రెడీ చేయి పంపించడానికి చాలా కష్టమైపోతది. నాకు ఇద్దరు బేబీస్ ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు ఎంతమందికి ఇది నేను చెప్పేది ఇద్దరు బేబీస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతది. స్కూల్‌కి ఒకళ్ళని పంపించాలి, ఒకళ్ళు ఇంట్లో ఉండాలి. అది మంత్స్ బేబీ అయితే ఇంకా ఇబ్బందుంటది. నాకు యాక్చువల్‌గా ఈరోజు అలా అనిపించింది. అందుకనేసే వీడియో చేద్దాం అనిపించింది. ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు నాకు కమెంట్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళకి ఎలా చేసుకుంటున్నారో